అందరికీ నమస్కారం. చూడండి, రాజకీయాలంటే ఎప్పుడూ నంబర్లే, గెలుపోటముల్ని అవే కదా తేల్చేది. కానీ 2023 మెదక్ ఎన్నికల ఫలితం అది కేవలం అంకెల కథ కాదు, అది ప్రజల గుండెచప్పుడు. మరి ఆ చప్పుడు మనకేం చెబుతోంది? అధికార పీఠాలను సైతం కదిలించిన ఆ తీర్పు వెనుకున్న అసలు సంగతేంటో ఈరోజు మనం కూలంకషంగా చూద్దాం. సరే, మన ఈ విశ్లేషణలో ముందుగా మెదకు ప్రజల తీర్పులో ఉన్న మర్మాన్నర్థం చేసుకుందాం. ఆ తర్వాత సంఖ్యల వెనుక దాగి ఉన్న అసలు కథేంటో చూద్దాం. నమ్మకాన్ని దెబ్బతీసిన ఆ 3 కీలక వైఫల్యాలేంటో పరిశీలించి ఓటమికి దారితీసిన పరిస్థితులను విశ్లేషిద్దాం. చివరగా ఈ అనుభవం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, భవిష్యత్ పాలన ఎలా ఉండాలో, ప్రజల నమ్మకాన్ని తిరిగి ఎలా గెలుచుకోవాలో చర్చిద్దాం. మొదటగా నేల నుండి వచ్చిన తీర్పు. రాజకీయాలు ఎప్పుడూ ప్రజల జీవితాల్లోంచే పుడతాయి, ఈ మట్టిలోంచే పుడతాయి. 2023లో మెదక్ ప్రజలు ఇచ్చిన తీర్పు ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన అధికారానికి ఒక గట్టి హెచ్చరిక. ఇంతకీ ఆ సందేశమేంటి? లోతుగా చూద్దాం. ఇది మెదక్ నియోజకవర్గం, తెలంగాణకు గుండెకాయలాంటిది. ఇక్కడ జనాభాలో కేవలం 7% మందే పట్టణాల్లో ఉంటారు. అంటే మెజారిటీ ప్రజల జీవితం పూర్తిగా వ్యవసాయం, ఈ నేలతోనే ముడిపడి ఉంది. కాబట్టి ఇక్కడి ప్రజల నాడి పట్టాలంటే ఈ నేల సారాన్ని అర్థం చేసుకోవాలి. వారి కలలు, కన్నీళ్లు అన్నీ ఈ మట్టిలోనే ఉంటాయి. ఆ బంధాన్ని విస్మరిస్తేనే అసలు సమస్య మొదలవుతుంది. ఇదిగో ఈ నంబర్ చూడండి, -10,157. ఇది జస్ట్ ఓట్ల తేడా అనుకుంటే పొరపాటే. ఇది ఒకప్పుడు కంచుకోటలాంటి నియోజకవర్గంలో వచ్చిన ఒక పెద్ద మార్పుకు సంకేతం. ఆలోచించండి, ఒకప్పుడు 1000 ఓట్ల మెజారిటీతో గెలిచిన చోట ఇప్పుడు ఏకంగా 10,000కు పైగా ఓట్లతో ఓడిపోవడమంటే ఈ ఒక్క నంబర్ వెనుకున్న కథే మన మొత్తం విశ్లేషణకు పునాది. ఇప్పుడు మనందరి మదిలో మెదిలే ప్రశ్న ఇదే: ఒక రాజకీయ కంచుకోట అంత సులభంగా ఎలా కూలిపోతుంది? అసలేం జరిగింది? ఎక్కడ లెక్క తప్పింది? ఆ కూలిన కోటగోడల వెనుక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు మనం శోధించబోతున్నాం. రాజకీయాల్లో ప్రతి అంకె ఒక కథ చెప్తుంది. అంకెలు అబద్ధం చెప్పవు, ఉన్న నిజాన్ని ముఖంమీదే చెబుతాయి. ఇప్పుడు ఆ నిజాలను డేటా ఆధారంగా పరిశీలించి మెదక్లో వచ్చిన ఈ మార్పు వెనుక ఉన్న సంకేతాలను పట్టుకుందాం. ఇది చూడండి, 2018లో దాదాపు 95% ఓటింగ్ జరిగింది. కానీ 2023 వచ్చేసరికి అది 86%కి పడిపోయింది. అంటే దాదాపు 8% తగ్గుదల. ఇది చిన్న విషయం కాదు. ఇది ఓటర్లలో పేరుకుపోయిన నిరాశకు, నిర్లిప్తతకు అద్దం పడుతోంది. తమ ఓటు వేసినా ఏమీ మారదనే భావన, తమ మాట ఎవరూ వినడం లేదనే బాధే వాళ్లను పోలింగ్ బూతులకు దూరం చేసింది. ఈ టైంలైన్ చూస్తే మార్పు ఎంత నాటకీయంగా ఉందో అర్థమవుతోంది. 2014లో దాదాపు 40,000 ఓట్ల మెజారిటీ, 2018లో అది 48,000కు పెరిగింది. కాని 5 ఏళ్లు గడిచేసరికి ఆ ప్లస్ కాస్త మైనస్ అయ్యింది. ఏకంగా 10,000కు పైగా ఓట్ల తేడాతో ఓటమి. ఇది కేవలం ఓటమి కాదు, ఇది ప్రజా తీర్పు పూర్తిగా తలకిందులవ్వడం. 2023 ఓట్ల వాటా గమనిస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 46.6%తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. బీఆర్ఎస్ 41.2%తో రెండో స్థానంలో నిలిచింది. అంటే ఒకప్పటి కంచుకోటలో ఇప్పుడు ప్రత్యర్థి జెండా ఎగిరిందన్నమాట. ఈ ఓట్ల శాతమే దానికి నిదర్శనం. ఈ స్లైడ్లో ఉన్నది చాలా చాలా కీలకమైన విషయం. బీఆర్ఎస్ ఓట్ల వాటాలో ఏకంగా 16% పడిపోయింది. ఇది మామూలు ప్రభుత్వ వ్యతిరేకత కాదు, ఇది ఒక రాజకీయ భూకంపం. మరి ఈ భూకంపానికి కేంద్రబిందువు ఎక్కడుంది? ప్రజల అసంతృప్తికి బీజం ఎక్కడ పడింది? రండి, ఆ మూల కారణాలను ఇప్పుడు వెలికితీద్దాం. ఇంతకీ ఓటర్ల అసంతృప్తికి మూలాలెక్కడున్నాయి? చూస్తే స్థానికంగా ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని 3 ప్రధాన సమస్యలు ప్రజల నమ్మకాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. ఇవి కేవలం హామీలు కావు, ప్రజల బతుకులతో ముడిపడి ఉన్న జీవన్ మరణ సమస్యలు. మొదటిది, నిజాం షుగర్ ఫ్యాక్టరీ. ఇదొక ఫ్యాక్టరీ మాత్రమే కాదు, అదొక చరిత్ర, ఎన్నో కుటుంబాలకు జీవనాధారం. దాన్ని మళ్లీ తెరిపిస్తానని పార్టీ అగ్రనాయకత్వమే హామీ ఇచ్చింది. కాని ఆ హామీ గాలిలో కలిసిపోయింది. దాదాపు 500 కుటుంబాలు, అంటే వేలాది మంది ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఈ నిరీక్షణ వాళ్లలో నిరాశను కాదు, తీవ్రమైన ఆగ్రహాన్ని నింపింది. ఆ ఆగ్రహమే ఓట్ల రూపంలో బయటపడింది. ఇక రెండవది, ఘన్పూర్ ఆనకట్ట. రైతుబంధులాంటి పథకాలతో డబ్బులిస్తున్నా పంటకు ప్రాణాధారమైన నీళ్లు లేకపోతే ఏం లాభం?
ఘన్పూర్ డ్యాం ఎత్తు పెంచితే 40,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. కాని ఈ ప్రాజెక్ట్ ఏళ్లుగా ముందుకు కదలలేదు. పంటకు ప్రాణం పోయాల్సిన నీరే లేనప్పుడు పథకాలతో మాకేంటి ప్రయోజనం అని రైతన్న ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు పాలకుల దగ్గర సమాధానం కరువైంది. మూడవది మెదక్ టౌన్లోని డ్రైనేజ్ వ్యవస్థ. ఇది చాలా ప్రాథమిక అవసరం. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కట్టిస్తామని హామీ ఇచ్చినా అది కాగితాలకే పరిమితమైంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది? అటు గ్రామాల్లో రైతులు, ఇటు పట్టణాల్లో మధ్యతరగతి ప్రజలు అందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని స్పష్టమవుతోంది. ఓటర్ గౌరవం మన రాజ్యాంగమిచ్చిన విలువలలో ఇది చాలా ముఖ్యమైనది. నాయకులు మాట్లాడేటప్పుడు, హామీలిచ్చేటప్పుడు అందులో నిజాయితీ ఉంటుందని ప్రజలు నమ్ముతారు. ఆ నమ్మకమే ప్రజాస్వామ్యానికి పునాది. ఎప్పుడైతే ఆ నమ్మకం దెబ్బతింటుందో ప్రజలు వేరే దారి వెతుక్కోవడం సహజమే కదా. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడమంటే ఆ ఓటరు గౌరవాన్ని మనం పట్టించుకోనట్టే లెక్క. అయితే ఓటమికి కారణం కేవలం ఈ 3 హామీలే కాదు. అవి పైకి కనిపించే మంచుకొండ కొన మాత్రమే. ఆ కొండ కింద ఇంకా ఎన్నో లోపాలు, వ్యవస్థాగత వైఫల్యాలున్నాయి. ఇప్పుడు పార్టీ నిర్మాణం, ప్రచార వ్యూహంలో జరిగిన ఆ తప్పులేంటో లోతుగా విశ్లేషిద్దాం. ఈ పట్టిక చూడండి, పార్టీ పరిస్థితిని స్పష్టంగా చూపిస్తోంది. ఒకవైపు నెరవేర్చని స్థానిక హామీలు, పార్టీలోని గ్రూపులు వంటి బలహీనతలు లోపలి నుంచి దెబ్బతీస్తుంటే, మరోవైపు బలమైన ప్రభుత్వ వ్యతిరేకత, యువ అభ్యర్థి ఆకర్షణ, సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారం వంటి ప్రమాదాలు బయటనుంచి దాడి చేశాయి. ఈ రెండూ కలిసి ఓటమిని ఖాయం చేశాయి. ముఖ్యంగా 26 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యువత తీవ్ర సంక్షోభంలో ఉంది. మెదక్లో తమకు భవిష్యత్తు లేదని వాళ్లు గట్టిగా నమ్మారు. ఎందుకంటే కొత్త పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ఉన్నవి మూతపడ్డాయి. తమ భవిష్యత్తు ఏంటనే ఆందోళనలో ఉన్నవాళ్లకు 26 ఏళ్ల యువ అభ్యర్థిలో ఒక కొత్త ఆశ కనిపించింది. మార్పుకు అతనే సరైనవాడని వాళ్లు బలంగా భావించారు. ఇది పార్టీ క్యాడర్ సామర్థ్యానికి ఇచ్చిన రేటింగ్ 5కి 2. అంటే క్యాడర్ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ప్రజల ఆగ్రహానికి, వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కార్యకర్తలు నీరసించిపోయారు. వారికి సరైన నాయకత్వం, దిశానిర్దేశం లేదు. సైన్యమే బలహీనంగా ఉంటే యుద్ధంలో గెలుపు ఎలా సాధ్యం? సరే, ఇప్పటివరకు సమస్యను విశ్లేషించాం, దాని మూలాలను అర్థం చేసుకున్నాం. ఇప్పుడు పరిష్కారం వైపు అడుగులు వేద్దాం. ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడానికి, పాలనను గాడిలో పెట్టడానికి ఒక స్పష్టమైన, ముందుకు చూసే వ్యూహం ఎలా ఉండాలో ఇప్పుడు చర్చిద్దాం. ఈ పునర్నిర్మాణ ప్రణాళికకు 3 ముఖ్యమైన స్తంభాలున్నాయి. మొదటిది ప్రజల ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించడం. రెండవది ప్రజలతో తెగిపోయిన సంబంధాలను మళ్లీ బలోపేతం చేసుకోవడం. మూడవది మాటలకు, చేతలకు మధ్య ఉన్న తేడాను తగ్గించి ప్రజలకు నమ్మకాన్ని కలిగించే కొత్త సందేశాన్ని నిర్మించడం. ఇకపై మాటలు కాదు, చేతలు కావాలి. ప్రజలు ఎదుర్కొంటున్న 3 ప్రధాన సమస్యలకు ఇవి నిర్దిష్టమైన, ఆచరణ సాధ్యమైన పరిష్కారాలు. షుగర్ ఫ్యాక్టరీ తెరిస్తే వందలాది కుటుంబాల్లో వెలుగు నిండుతుంది. సేఫ్ మెదక్ సిటీ ప్రాజెక్ట్ పట్టణ ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతుంది. ఇక జీవనోపాధి కేంద్రం యువత వలసలను ఆపి వారికి స్థానికంగానే ఒక భరోసా ఇస్తుంది. ఇలాంటి స్పష్టమైన ప్రణాళికలతోనే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. అందరికీ ఒకే సందేశమివ్వడం పాత పద్ధతి. ఇకపై వివిధ వర్గాల ప్రజల ప్రత్యేక అవసరాలను గుర్తించి వారితో నేరుగా మాట్లాడాలి. యువత, మహిళలు, రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల సమస్యలను కేవలం వినడమే కాదు, వాటిని మనవిగా భావించి వారికి నిర్దిష్టమైన పరిష్కారాలు చూపాలి. అప్పుడే వాళ్లు మనతో కలిసి నడుస్తారు. ప్రజలతో కనెక్ట్ అవ్వడం చాలా అవసరం, నిజమే. కానీ అలా కనెక్ట్ అయ్యేటప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మన దేశ డేటా ప్రొటెక్షన్ చట్టాల ప్రకారం ప్రతి ఒక్కరి ప్రైవసీకి, వారి అనుమతికి మనం విలువ ఇవ్వాలి. వాళ్ల పర్మిషన్ లేకుండా వాళ్ల సమాచారాన్ని వాడకూడదు. ఎందుకంటే నమ్మకం అనేది గౌరవం నుంచే వస్తుంది. ఇది మర్చిపోకూడదు. ఇక మనం ముగింపు దశకు వస్తున్నాం. భవిష్యత్ మార్గం ఎలా ఉండాలి? ఇది కేవలం వ్యూహం మార్చుకోవడం కాదు, ఇది ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం. మన ఆలోచనా విధానంలోనే ఒక ప్రాథమిక మార్పు రావాలి. కేవలం ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాదు, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావాలనే ఒక ఉన్నత లక్ష్యం ఉండాలి. భవిష్యత్ సందేశం 2 అంశాలపై ఆధారపడి ఉండాలి. 1. గతంలో చేసిన మంచి పనులను గుర్తుచేయడం, దళితబంధు, రైతుబంధు వంటి విజయవంతమైన పథకాలను కొనసాగిస్తామని భరోసా ఇవ్వాలి. అదే సమయంలో రెండవది
భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన నమ్మకమైన దార్శనికతను ప్రజల ముందు ఉంచాలి. వాగ్దానాలు చేసి మర్చిపోవడం కాదు, వాటిని అమలు చేసి ఫలితాలను ప్రజల కళ్ల ముందు పెట్టాలి. చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్న. ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందడానికి కేవలం ఒక కొత్త కథనం, కొత్త హామీలు సరిపోతాయా? లేక ఓటర్లతో తెగిపోయిన బంధాన్ని పూర్తిగా పునర్ప్రారంభించడానికి ఒక కొత్త నాయకత్వం, ఒక కొత్త ముఖం అవసరమా? ఈ ప్రశ్న రాజకీయ పార్టీలు తమను తాము సమీక్షించుకోవడానికి ఒక మంచి అవకాశం.